అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. మరి ఈరోజు చెడు మీద మంచి విజయం సాధించినందుకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేసుకుంటూ ఉంటారు. తారకాసురుడు అనే రాక్షసుడు స్వైర విహారం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అతను సంహరించిన రోజు, సుబ్రహ్మణ్య స్వామి కూడా వివాహం అయిన రోజు కూడా అని చెప్తూ ఉంటారు. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు విశేషంగా పూజలు చేయటం కానీ, అభిషేకాలు చేయటం కానీ, ఆలయాలు దర్శనం చేసుకోవడం వల్ల కానీ, ఎవరికన్నా పెళ్ళిళ్ళలో ఆటంకం ఉంటే కనుక వివాహాలు తొందరగా జరుగుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్ళయ్యి సంతానం లేని వారికి వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది. మామూలుగానే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎన్ని జరుగుతాయి, కానీ ఈరోజు శీఘ్రంగా జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఇవన్నీ చేస్తామో శీఘ్రంగా వివాహం జరగడం కానీ, ఉత్తమ సంతానం జరగడం కానీ, అట్లాగే ఆరోగ్యం మనల్ని కాపాడుతూ ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండాలి. అనారోగ్యం నుంచి రక్షిస్తూ ఉంటారు. ఆరోగ్య ప్రదాత మన సుబ్రహ్మణ్య స్వామి. అట్లాగే సర్పదోషాలు, సర్పదోషాలు ఏదో ఉన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే కనుక ఈ సర్పదోషాలు కూడా పోతూ ఉంటాయి. మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆటంకాలు ఎదురైతే ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే ఈ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి రోజు మనం పూజించి ఆయనకు ప్రసన్నమవుతే కనుక మనం చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాము. అట్లా ఆరోగ్యం బాగుంటుంది, వివాహం తొందరగా అవుతుంది, అట్లాగే ఉత్తమ సంతానం కలుగుతారు. అదే ఈరోజు ఏం చేస్తారంటే కొంతమంది వెండి ప్రతిమలు, అంటే సర్ప ప్రతిమలు కొంతమంది అయ్యగారు దానం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా దానం ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి సర్పదోషాలు అంటే పోతాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఉపవాసం ఉంటాం. అవకాశం ఉన్నంతవరకు ఉపవాసం ఉంటే మంచిది. అయితే కొంతమంది ఒక పూట భోజనం చేస్తారు. ఒక పూట భోజనం చేసినప్పుడు కత్తితో కొయ్యకుండా ఉండే పదార్థాలు తింటే మంచిది. అది మనందరం కూడా ఆరోగ్య ప్రదాత అని అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఇటు శివుడు కానీ, ఇటు పార్వతీదేవి కానీ, ఇటు అయ్యప్ప స్వామి కానీ, ఇటు వినాయకుడు కానీ అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఒక స్వామిని పూజించడం వల్ల ఎంతమంది కూడా అనుగ్రహం మనం పొందవచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు అవకాశం ఉన్నంత వరకు స్వామివారి భజన చేయడం కానీ, స్వామివారి స్మరణ చేయడం కానీ చేయటం వల్ల శీఘ్రంగా అన్ని పనులు కూడా శీఘ్రంగా అయిపోతూ ఉంటాయి. మనం తలపెట్టిన పనులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మన సంతానం చాలామంది కూడా 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సంతానం లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆయన ప్రతిమని దానం ఇచ్చి, దానం ఇటువంటి సర్పం, వెండి సర్పం కానీ ఇట్లాంటివి ఉంటాయి, దానం ఇచ్చేవి ఉంటాయి సపరేట్గా. అవి దానం ఇస్తే కనుక తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. వివాహాల్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా ఎన్ని చేస్తే కనుక వివాహం కూడా తొందరగా అవుతుంది. మన మనిషికి కావాల్సింది అదే కదా, ఉత్తమ సంతానం కావాలి. వివాహం తొందరగా జరిగితే మన పెద్దలు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఉత్తమ సంతానం కలిగితే మనం సంతోషపడుతూ ఉంటాం. అంతేకాకుండా మన వ్యాపార అభివృద్ధి కోసం కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి కానివ్వండి, అట్లానే సమాజంలో మంచి పేరు రావడానికి కానివ్వండి, మన బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ లాంటివి కాకుండా ఉండటానికి కానివ్వండి, కుటుంబ కలహాలు కానీ, తగాదాలు కానీ దూరం అవుతాయి. ఆయన్ని పూజించడం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాము. ఎప్పుడు కూడా మృత్యు భయం కూడా ఉండదు మనకి. అంతేకాకుండా అందరూ కూడా ఎక్కువ స్నేహంగా ఉంటారు, శాంతంగా కూడా మనం మెలుగుతాం. కాబట్టి ఈరోజు వల్లి దేవా సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించండి, భక్తితో పూజించండి, ఆయన స్మరణ చేసుకోండి. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు. జై హింద్, జై వాసవి.